ప్రభు ఖచ్చితంగా దేవుడై ఉండాలి. ఆయన చేసిన కార్యం ఒక రోజు 2 రోజులు కాదు, యుగయుగాలు వర్తించాలంటే హి మస్ట్ బి గాడ్ అన్నమాట. సో యేసు ప్రభు వారు సంపూర్ణ మానవుడిగా ఈ లోకానికి వచ్చాడా అని అంటే అదొక్కటే అంటే పొరపాటు. సంపూర్ణమైన దేవుడిగా వచ్చాడా అంటే సంపూర్ణమైన దేవుడిగా డైరెక్ట్ ఈ లోకానికి వస్తే మనందరం చచ్చిపోతాం. దేవుడు చేసినటువంటి సూర్యుడిని కొద్ది నిమిషాలు మనం చూస్తే మనం గుడివాడు అయిపోతాం, పక్కన ఎవరు కనిపించండి. అట్లాంటిది సూర్యుని కంటే ఎన్నో వేల కోట్ల రెట్ల వెలుగుమయమైనటువంటి ప్రకాశమానమైనటువంటి దేవుడు దగ్గరికి వస్తే మనం బిడ్డాయి అందరం చచ్చిపోతాం. అందుకని మోషేతో దేవుడు అన్నాడు, మోషే అడిగాడు, ప్రభు నీ మహిమను ఒకసారి చూపించాయని అంటే నన్ను చూపించిన ఏ నరుడు కూడా బ్రతుకుడు అన్నాడు. వీళ్ళు గమనించండి. కాబట్టి యేసు ప్రభు వారు మరి 100% గాడ్ అని అంటే గాడే కరెక్ట్. అయితే కేవలం మనుషులుగానే కేవలం దేవుడుగానే ఈ లోకానికి ఆయన రావడం జరగలేదు, కానీ ఈ రెండింటి కలయికతో ఒక యునీక్ పర్సనాలిటీతో ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభు వారు. యునీక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఒక పెద్ద డాక్టర్ ఉంది క్రిస్టియన్ థియాలజీ. మీరు గమనించండి, యేసు నిజంగా పాపుల రక్షకుడిగా, సంపూర్ణమైన మానవుడిగా, సంపూర్ణమైన దేవుడుగా మరి కలగలిసినటువంటి ఒక యునీక్ పర్సనాలిటీ ప్రత్యేకతను ధరించుకొని లోకానికి వచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. ఈ యేసు ఇంత గొప్పగా సిలువలో ఏం చేస్తున్నాడు అని అన్నట్లయితే వీళ్ళ మరి దేవుని సన్నిధిలో పరలోకంలో దేవుడుగా ఉన్నటువంటి ఈయన, దేవుని కుమారుడుగా ఎంచబడుతున్నటువంటి ఈయన, పరలోకంలో ఉండాల్సినటువంటి ఆయన భూమి మీద ఏం చేస్తున్నాడు? సిలువలో ఎందుకు వేలాడుతూ ఉన్నాడు అని అన్నట్లయితే మనం బైబిల్ గ్రంథం నుంచి ఒక చిన్న మాట మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి మాట. అపోస్తలులైన పేతురు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై అక్కడ గుంపుకున్నటువంటి జనాలకు తెలియపరుస్తూ ఉన్నాడు. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో కూడా వచ్చిన దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితే. దేవుడు నిశ్చయించిన సంకల్పం అంట. యేసు ప్రభువు సిలువలో ఎందుకు వేలాడుతున్నాడండి అన్నట్లయితే దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ఒక అద్భుతమైనటువంటి ప్లానింగ్ అండి. ఎందుకు దేవుని ప్లాన్ అండి? తన కుమారుడిని సిలువ మీద ఎందుకు వేలాడదీయించాలి అన్నట్లయితే ఆయన సిలువలో వేలాడుతున్నాడు అంటే, ఆయన భూమికి వచ్చాడు అంటే కారణం నీవు నేనే, మనందరమే. మన పాపాలే ఆయనను సిలువ మరణంగా వెళ్ళడానికి తీసుకుని వచ్చినాయి. కాబట్టి యేసు ప్రభువు సిలువలో వేలాడుతున్నాడు అంటే దేవుని ప్రణాళిక అయినప్పటికీ కూడా దేవుడు ఎందుకు ప్రణాళిక పన్నాడు అన్నట్లయితే నీకోసం, నా కోసమే. మన పాపాలే ఆయన్ని పరలోకం నుంచి కిందకు తీసుకుని వచ్చినాయి. కొన్ని వేల లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ఆయన మనుషులుగా తాను తగ్గించుకుని లోకానికి వచ్చాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8 వచనాల్లో ఆయన దేవుడి స్వరూపం కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా దాసుడయ్యాడు, మనుషుడయ్యాడు. మనందరి కోసం తను తగ్గించుకున్నాడు. మరణం ఎదురైనటువంటి ఆయన మరణం కూడా వెళ్ళడానికి ఇష్టపడి లోకానికి వచ్చినట్లుగా ఆయన విధేయత చూపించినట్లుగా చూస్తాము. గమనించండి, యేసు ప్రభు కల్వరి సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఆయన వేలాడుతూ పలికినటువంటి ఒక అద్భుతమైన మాట ఇప్పుడు మనం చదువుతున్నాం. అయితే సిలువలో వేలాడేటువంటి విషయాన్ని మరొక మాట చెప్తే ముందుకు వెళ్తాను. ప్రపంచంలో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా కనీ విని ఎరుగినటువంటిది ఈవెన్ రాబోయేటువంటి తరాల్లో కూడా ఉండదేమో అటువంటి ఒక విలక్షణమైనటువంటి తీర్పు కూడా వేసే వెళ్ళాడు. ఎక్కడైనా ఏదైనా ఒక వ్యక్తి తప్పు చేసినా చేయకపోయినా అది ప్రూవ్ చేయబడింది అని అంటే శిక్ష వేయడం జరుగుతుంది. ప్రూవ్ చేయబడి ఇతను శిక్షించడానికి అర్హుడు కాదు అని ప్రూవ్ చేశారనుకోండి, అతను విడుదల చేయడం జరుగుతుంది. యేసయ్య ఒక్క విషయంలోనే మాత్రమే ప్రియమైన వాళ్ళని గమనిస్తున్నట్లయితే ఆయనలో ఏ నేరము లేదు అని ప్రూవ్ చేయబడిన తరువాత కల్వరి సిలువకి ఆయనను మరి మరణం కూడా తీసుకుని వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. రోమన్ గవర్నర్ పొంతి పిలాతు ఆయన అధికారిగా ఉన్నటువంటి సమయంలో ఆయనే తీర్పు తీర్చాడు. ఆయనే తీర్పు తీర్చినప్పుడు ఆయన అంటున్నాడు, లూకాసు సువార్తలో మనం 22వ అధ్యాయంలో గమనిస్తూ ఉన్నట్లయితే ఏమంటున్నాడండి 22:23లో, మరి ఇతని యందు ఏ నేరము నాకు కనపడలేదండి. మరణానికి సంబంధించిన ఏ నేరము కనపడలేదు, ఏ నేరము లేదనేటువంటి మాట 3 సార్లు ఉదాహరిస్తాడు ఆయన 23వ అధ్యాయంలో.
అంతేకాకుండా ఆయన తీరుస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన భార్య ప్రక్కన దూరంగా ఉండి ఒక మెసేజ్ పంపించింది. నేను రాత్రి ఈయన గురించి ఒక విషయం మరి కథ వచ్చింది, ఆయన విషయంలో తలదొచ్చొద్దు అనేటువంటి మాట. యేసు ప్రభువుని అప్పగించినటువంటి ఆయన యొక్క 12 శిష్యులు ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా యేసయ్యను వాళ్ళకి అప్పగించిన తర్వాత పశ్చాత్తాపడి, అయ్యో నీతిమంతుని యొక్క రక్తాన్ని చిందించడానికి నేను ఈ చెడ్డ పని చేసేనే అని చెప్పేసి పశ్చాత్తాపడ్డాడు. యేసు ప్రభువు కల్వరి శిలువలో చనిపోయి ప్రాణం విడిచినప్పుడు లూకాసు వార్త 23వ అధ్యాయంలో 46వ వచనం మనందరికీ తెలుసు. మరి అక్కడ ఆయన ప్రాణం విడిచాడు. అప్పుడు 47వ వచనం చెప్పబడతా ఉంది. ఆయనను శిలువ వేసినటువంటి సైనికులకు అధికారైన శతాధిపతి అక్కడికక్కడే మోకాళ్ళలోని ఈయన నిజంగా దేవుని కుమారుడు ఒప్పుకున్నట్లుగా చూస్తాం. నిజంగా నీతిమంతుడు, ఇంత నీతిమంతుడైనప్పటికీ ఏ నేరం లేకపోయినప్పటికీ ఆయన తీర్పు తీర్చి ఏం చేశారని కదా, ఏ నేరం లేనటువంటి వ్యక్తిని శిక్షకుండా మరి వెళ్ళేటట్లుగా చేశారు. ఇది ఒక ప్రామినెంట్ ఇష్యూగా తెలియపరచబడుతున్నాం. అయితే ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి భాగం మనం గమనిస్తాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం గమనిస్తున్నట్లయితే, యేసు తండ్రి మీరేం చేస్తున్నారో వేరుగా కనుక వీరిని క్షమించమని చెప్పాను. యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నాడు. క్షమాపణతో కూడిన ప్రార్థనలు మనకు చాలా బాగా తెలుసు. యేసు ప్రభు వారు తమ సిలువ వేసినటువంటి ఆ సైనికుల్ని, అధికారుల్ని, ప్రధాన యాజకుల్ని, పెద్దల్ని, ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సంబోధిస్తూ తండ్రిని ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఈ యొక్క మాటలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మొదటి విషయాన్ని గమనిస్తున్నట్లయితే, యేసు ప్రభు వారు సంబోధిస్తూ తండ్రి అని మాట్లాడుతున్నాడు. యేసుకి మరియు దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఇక్కడ తెలియపరచబడాలి. The relationship between God and Jesus is, we can find out here. ఏంటి అన్నట్లయితే తండ్రి అంటున్నాడండి. తండ్రి యేసయ్యకు ఆయన తండ్రిగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. తండ్రి కుమారుడు రిలేషన్షిప్ లో ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం. యేసయ్య తన యొక్క జీవితంలో పలికినటువంటి ఈ యొక్క 7 మాటలు సిలువలో వేలాడుతూ ఒక్కొక్క మాట ఒక్కొక్క యాటం మోకలాంటిది అన్నమాట. అది మన జీవితాలకు ఎంతో ఉపయోగకరమైనది. బైబిల్లో ఉన్న ప్రతి మాట మన జీవితాలకు ఆదర్శమైనవే. అయితే సిలువలో పలికినటువంటి మాటలు మరి చనిపోయేటువంటి దశలో మరణ వాంగ్మూలం ఇస్తారు చూసారండి. ఆ మాటలు ఎంత వాల్యుబుల్ గా ఉంటాయో అంతకంటే గొప్ప వాల్యూ కలిగినటువంటి మాటలు. యేసు ప్రభు వారు ఈ మాట పలుకుతుండగా మాకు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, నాకు నా దేవుడితో తండ్రి కుమార అనేటువంటి రిలేషన్షిప్ లో ఉన్నాను. మరి నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి, మనందరి సంగతి ఏంటి? ఈ రోజున మనకి దేవుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఎలాంటిది? యేసు ప్రభు వారి యొక్క జీవిత దృష్టాంతాన్ని అంతా గమనిస్తూ ఉన్నట్లయితే 33 సంవత్సరాలు మాత్రమే భూమిని జీవించాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రులు విధేయులుగా ఉన్నాడు యోసేపు కార్యములకు. తర్వాత 3 సంవత్సరాలు పరిచయం చేశాడు. ఆయన పరిచయం చేసినటువంటి పరిస్థితులు అన్నింటిలో స్టార్టింగ్ నుంచి కూడా గమనిస్తూ ఉన్నట్లయితే, యోహాను సువార్త మీరు అంతా ధ్యానం చేసిన తర్వాత యేసు ప్రభు వారి యొక్క గొప్పతనం నాకు అక్కడ అర్థమవుతుంది. ఆయన అంటాడు, నేను చేయు ప్రతి క్రియ కూడా నా తండ్రి ఏది చెయ్యమన్నాడో అదే నేను చేస్తానంటాడు. నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన తండ్రిదే అంటాడు. నేను ఏవేమైతే చేస్తున్నానో సమస్తం కూడా నా తండ్రి ఎలా ఆజ్ఞాపించాడో అలాగే నేను చేస్తున్నాను అంటాడు. దట్ వాస్ ద ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ ద ఫాదర్ టు జీసస్. ఈ రోజు నా దేవుడి బిడ్డలో మనం అనుకుంటున్నాం, దేవుడి బిడ్డలో మనం పేరుగాంచాం. మన దేవుడితో మన రిలేషన్షిప్ ఎలా ఉంది, మన నడవడికి ఎలా ఉంది? యేసు ప్రభువు శిలువలో బాధకుండా వెళుతూ కూడా తండ్రితో ఉన్నటువంటి అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నాకు దేవునికి మధ్య ఇటువంటి ప్రగాఢ బంధం ఉన్నది. ఈరోజు నీవు నేను కలిగి ఉండాలి. ఎవరైతే ఆయన పిల్లలుగా ఉంటారో వాళ్ళ కొరకే ఆయన ఆదాయింటున్నాడు. ఈరోజు నా జీవితం ఎలా ఉంది? మన జీవితాల్లో మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కోసమే ప్రార్థనలు చేస్తుంటాం, చర్చలకు వస్తుంటాం, బయటకు చదువుతాం. ఎప్పుడు మనం ప్రార్థన చేసినా ఆయన బాగలేదు, దీనికి బాగలేదు, దీనికి బాగలేదు, ఆయనకి బాగలేదు, నాకు అది నాకు పెళ్లికి నాకు ఇది నా బాగలేదు,
నా వాళ్ళని సంరక్షించు, నా భార్యని, నా బిడ్డని, ఇయే ప్రార్థన కదా. ప్రభు యొక్క కోరికలు తీర్చడానికి మనకి ఇష్టమేనా? అదేంటంటే దేవుడు కూడా కోరికలు ఉంటాయా అంటే దేవుడు కూడా కోరికలు ఉన్నాయి. మీరు మీ సొత్తు కాదు విలువపెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో నన్ను కనపరచండి అని, మహిపరచండి అని మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు తెలియపరుస్తున్నాడు. యేసు ప్రభు ఇక్కడ తెలియపరుస్తున్నాడు, దేవుడితో నాకు ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎలాంటిదంటే తండ్రి కుమారుల నడవనండి. తండ్రి ఏం చెప్తే చేయడానికి సిద్ధం. దేవ గ్రంథపు చుట్టలో నా నిమిత్తమై వ్రాయబడినటువంటి మాట ప్రకారం ఇదిగో దేవ నీ చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అక్కడి దేవుని పత్రికలో. ఈరోజు ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనకు ప్రభువు దేవుడు తండ్రి అయినట్లయితే ఆ తండ్రి చెప్పినట్టుగా చేసే జీవితంలో మనం ఉన్నాము. ఈ రోజున యేసు ప్రభువుని అంగీకరించిన అనుభవం ఉన్నామా? పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టబడినటువంటి అనుభవం ఉన్నామా? అటువంటి అనుభవం ఉన్నట్లయితే అనుదినము ఆయన యొక్క అడుగు జాడలో నడిచేటువంటి వారంగా ఉన్నామా? అప్పుడే మనం యేసయ్య వలె తండ్రి అని మనం కూడా సంబోధించగలం. ఇది రిలేషన్షిప్ గురించి తెలియపరచబడతాం. రెండో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అన్నట్లయితే యేసు ప్రభువు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు? మీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించండి అని ప్రార్థన చేస్తున్నాడు. మనం మన గురించే ప్రార్థన చేయము, మన సొంత వాళ్ళ గురించే ప్రార్థన చేయము. అసలు మనం సంపూర్ణంగా రక్షించబడి ఉన్నామా? పాపాన్ని పాపంగానే చూస్తున్నాం. ఈ రోజున పాపాన్ని ఇష్టంగానే చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మన గురించి మనం ప్రార్థన చేయం. మన ఇంట్లో ఎంతమంది రక్షణలో లేరండి ఈ రోజున? ఇన్ని చర్చలు ఎస్టాబ్లిష్ అయ్యాయి, ఇన్ని వందల వేల మందికి వాక్యం ప్రసంగించబడతా ఉంది, తెలియపరచబడతా ఉంది. టీవీ ఛానల్స్ లో ఎన్నో వేల మంది ప్రసంగాలు చేస్తున్నారు. ఇది చేసినప్పుడు మన ఇంకా రక్షణలో లేని వాడు కొడుకుంటున్నారు. వాళ్ళ కోసం ఎప్పుడైనా ప్రార్థన చేశారా? మన కోసం మనం ప్రార్థన చేయం, మన వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయం, మన సంఘం కోసం మనం అసలే ప్రార్థన చేయం. వాటి కోసం ఏమేం చేసేది అనేటువంటి తారతమ్యాలు పెట్టుకుంటాం. అట్లాంటిది మనల్ని హింసిస్తున్న వారి కోసం ప్రార్థన చేస్తామా? ఒక లక్షణమైనటువంటి టీచింగ్ ఇచ్చాడు యేసుక్రీస్తు. సువార్తలో తెలియపరుస్తున్నాను, మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమించడం కాదయ్యా, నేను మీతో చెప్పేది ఏంటి అన్నట్లయితే నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించని చెప్పండి మాట ఉంది కదా. అయితే మీరు ఏం చేయాలి తెలుసా? మీ శత్రువులను ప్రేమించండి. రోమాపత్రికలో అద్భుతమైన మాట ఉంటుంది. శత్రువులను ప్రేమించమని చెప్తున్నటువంటి మత్తయి సువార్తలో మిమ్మల్ని హింసించే వారి కొరకే ప్రార్థన చేయండి కూడా చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం. అయితే రోమపత్రికలు అంటాడు, ఏమంటాడు తెలుసా దేవుడు? మిమ్మల్ని హింసించే వారిని దీవించుడి అని అంటాడు. ప్రార్థన చేయటమే కరువు, ప్రేమించడమే కరువు, దీవిస్తావా? ఎదుటి వ్యక్తి వచ్చి చంప పెట్టుకుంటాడు, ఇంకో చంప చూపిస్తావా? ఏసే చెప్పాడు. ఏసే ఒక ప్రార్థన గమనిస్తూ ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏదో స్థితిలో ఉన్నారు. అదేంటండి వాళ్ళకి తెలియదా? అక్కడ ఉంది ఎవరు? ప్రధాన యాజకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, సైనికులు ఉన్నారు, శతాధిపతులు ఉన్నారు. అదే కాదు, యేసు ప్రభు సిలువ పెట్టడానికి కారణం ఏంటి? నీవు లేదు కదా, మా అందరం కూడా అక్కడ లేమేమో కానీ ఇండైరెక్ట్ గా మనం కూడా అక్కడ ఉన్నాం. మన పరిస్థితిని ఆయన తీసుకొచ్చాడు. రాబోయే తరాల్లో పుట్టబోయేటువంటి వాళ్ళందరూ ఏ ఏ పాపాల్లో ఉన్నారో వాళ్ళందరూ కొరకే కూడా 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు కలువు సిలువలో ఇచ్చాడు. వీళ్ళు గమనిస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి తెలియదా? 750 సంవత్సరాల క్రితం యెషయా భక్తుడు ప్రవచించాడు కదా. ఇలాగ 53వ అధ్యాయం మాస్టర్ గారు చదివి వినిపించారు. 53వ అధ్యాయం చివరి వచనంలో గమనిస్తూ ఉన్నట్లయితే ఆయన మీద అనేకుల యొక్క పాపభావం పడుతుందంట. ఆయన అందరి కొరకు ఏం చేస్తాడంట? విజ్ఞాపనము చేయాలనే మాట రాయబడింది. దిస్ వర్డ్ షోస్ ఆర్ ఇండికేట్స్ ద ఇంటర్సెసరీ ప్రేయర్ ఆఫ్ జీసస్. యేసు ప్రభువు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన సూచనగా సాదృశ్యంగా ఉంటుంది కదా. యేసు ప్రభువు ప్రార్థన చేస్తున్నాడు, మనకు నేర్పిస్తున్నాడు. తండ్రితో రిలేషన్షిప్ కావాలి. రెండోదిగా ప్రార్థన కావాలి. ప్రార్థన ద్వారా అన్నింటినీ సాధన చేసుకోవచ్చు. ఒక తండ్రి తన బిడ్డను తీసుకొని వచ్చాడు శిశువు దగ్గరికి. దయ్యం పెట్టి వదిలించడం ఏంటంటే వాళ్ళు ఎంతో అరచి కీ పెట్టారు. దయ్యం వదల ఆ వ్యక్తి ఏసే దగ్గర తీసుకొచ్చి అంటున్నాడు మానసవరకు ఈ శిశువు దగ్గర తీసుకెళ్ళారు. వాళ్ళకి చేత కాలేదు.
నీ వల్ల ఏమైనా అవుతుందో చూడనన్నప్పుడు వేసుకోకూడదు. ఆ దయ్యాన్ని ఒక్క మాస్టర్ని తగ్గించి పాల్గొన్నాడు. ఏకాంతంగా వచ్చి శిష్యులు అడుగుతున్నారు, వేసేయండి అయ్యా మేము ఎందుకు నిలబడలేకపోయాం అని అన్నప్పుడు మార్క్స్ 9:29 వేసేట్టున్నాడు, ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్ల ఇటువంటి వదిలిపోవడం అసాధ్యం అని చెప్పాడు. ప్రార్థన ప్రార్థన జీవితాలు ఏదో బలహీనపడ్డాడు, కుటుంబాలు బలహీనపడ్డాడు. మా చుట్టూ అనేక మంది ఇప్పటికీ ఇంకా పాపశాపం ఉన్న మన బతకాలు ఉన్నారు, నరకానికి సిద్ధంగా ఉన్నారు. ఏం చేస్తున్నాం? లేదు డబ్బులు లేకపోతే ఓవర్ నైట్స్ మనం జాబ్స్ చేస్తాం, కష్టపడతాం, ఎవరి కండల కరిగేలా కష్టపడతాం. చంటి బిడ్డలు వేసుకొని కూడా ఉద్యోగాలకు పోయేటువంటి స్త్రీలు ఉన్నారు. ఎంతో కష్టపడుతున్నాం వాళ్ళని పెంచి పోషించడానికి, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని రక్షించడానికి అవసరమైన ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, వడలిన చేతులను సడలైన మోకాళ్ళను బలపరిచే ప్రార్థనా జీవితం మనకు ఉన్నదా? యేసయ్య బట్టి ప్రార్థనా జీవితం మనకు ఉన్నదా? ఉన్నట్లయితే ఈ రోజున యేసయ్య చేసినటువంటి ప్రార్థన బట్టి, ఆయన బలియాగాన్ని బట్టి నీవు నేను రక్షించబడ్డాం. ఈ రోజున నీవు కూడా ఆయన ఒకే ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా మార్పు చెందినట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి ఏ ఒక్కరిని కూడా మనం నాశనం కూడా పంపించకుండా రక్షించుకున్నాడు. మూడవది చివరి క్రీడగా తెలియపరచబడతా ఉంది. యేసు ప్రభు గారు అక్కడ వారిని క్షమించమని తండ్రిని వేడుకుంటున్నట్లుగా చూస్తాము. క్షమాపణతో కూడినటువంటి ప్రార్థన చేస్తున్నాడు. తప్పులు వాడు ఏం చేస్తున్నారో వాడు ఎదుగురంటే వాళ్ళని క్షమించమంటున్నాడు. వాళ్ళకి తెలియదా యేసు ప్రభు సిలువేస్తున్నామని? వాళ్ళకి తెలియదా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు దేవుడే అని? మనందరి కోసం సిలువలో చెత్త 3 దినాలు తిరిగి లేకపోతున్నాడని చెప్పినటువంటి మాటలు వాళ్ళకి జ్ఞాపకం లేదా? యూదులకి దేవుడి యొక్క ధర్మశాస్త్ర గ్రంథం చాలా బాగా తెలిసే, ప్రధాన యాజకులకి పెద్దలకి మరి తలబడిన మేధావులే, అన్ని తెలిసినప్పటికీ ఏంటండి 2 కొరింథీ 4:4 సెలవిస్తూ ఉంది. క్రీస్తు యొక్క దేవుడి యొక్క మహిమ సువార్త ప్రకాశం అంట వారికి కనబరచకుండా ఉండేటువంటి నిమిత్తమై ఈ లోక సంబంధమైనటువంటి యుగ సంబంధమైనటువంటి దేవత వాళ్ళకంట గుర్తితనం కలుగు చేశాడంట. వాళ్ళే కంటే అపోస్తలుడైన పౌలు గారు కూడా తర్వాత అంటాడు, రక్షణ పడిన తర్వాత, అయ్యా నేను ఒకప్పుడు భయంకరంగా పాపాలు చేశాను, దేవుడి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళని హింసించాను. కారణం ఏంటి అన్నట్లయితే అవిధేయత వల్ల పాపం చేశాను, ఇగ్నోరెన్స్ వల్ల నేను చేశాను, అందువల్ల క్షమింపబడ్డాను అని అంటాడు. ఈ రోజున ఇగ్నోరెన్స్ వల్ల పాపంలో ఉన్నట్లయితే వారి కొరకే ప్రభు క్షమాపణ ప్రార్థన చేస్తున్నాడు, క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు. అయితే ఈ రోజున క్షమింపబడని పాపం కూడా ఉందండి. ఏ పరిశుద్ధాత్ముడైతే ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్నటువంటి పాపాన్ని తెలియపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంటే ఇది నువ్వు చేస్తున్నావు చూసేవి పాపము పాపివి అని ఇండికేట్ చేస్తాడు. పరిశుద్ధాత్ముడు వచ్చే పని లోకాన్నట పాపాల గురించి, నీతిని గురించి, తీర్పుల గురించి ఒప్పుకునేటట్టు చేస్తాడంట. యోహాను సువార్త 16 చెప్పబడతాము. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు చేసే పని గురించి చేసే చెప్పాడు. కాబట్టి అలా పాపాన్ని ఒప్పుకునేటట్లు చేసేటువంటి పరిశుద్ధాత్ముడే తిరస్కరించి కళ్ళతో తొక్కేసి మరి నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించే పరిస్థితిలో ఉంటే ఆ పాపానికి క్షమాపణ ఉండదు. ఈ రోజున ఇగ్నోరెన్స్ లో ఉన్నటువంటి, అవిధేయతలో ఉన్నటువంటి వాళ్ళ కోసమై ప్రభు వారు ప్రార్థన చేశాడు. అటువంటి ఇగ్నోరెన్స్ లో ఒకవేళ ఉన్నట్లయితే ఈ రోజున ప్రభు నీ గురించి కూడా ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పాపాలు క్షమింపబడతాం. ఒకవేళ రక్షింపబడి ప్రభు యొక్క వాక్యం తెలుసుకొని ఇప్పటికీ కూడా నువ్వు మరలా ఒకసారి వెలిగింపబడిన తరువాత మరలా పాపం చేస్తూ ఉన్నట్లయితే ఈ పత్రికలో ఆలోచన చెప్పడం ఉంటుంది. యేసు ప్రభు అంట అంతకుముందు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం సిలువ వేశారు. ఈ రోజున ప్రతిరోజు ఆయన సిలువ వేసి ఎప్పుడు కొడతానమ్మా రక్షింపబడినటువంటి నీవు నేను మరణంలో వేసే సిలువ వేయడం కాదు. అటువంటి మరణం కూడా నరకం కూడా వెళ్ళడానికి ఇష్టపడుతున్నటువంటి అనేక మంది తప్పించడానికి వేసే సిలువ యొక్కకు రక్షణ యొక్క నడిపించడానికి సిద్ధపడాలి. కనుక నీ నా జీవితాలు తండ్రి యొక్క అనుభవంలో ఉండేటట్టుగా, అంతేకాకుండా మరి విజ్ఞాపన ప్రార్థన చేసేటువంటి ప్రార్థనా వీరులుగా ఉండేట్టుగాను, ఇతరులను క్షమించాలి అనేటువంటి మనస్సు కలిగినటువంటి ద్వారంగా ఉండేట్టుగాను దేవుడు మా అందరికీ సహాయం చేసి దీవించి కాపాడు ఆశీర్వదించుగాక. మన తెచ్చిన ప్రార్థన చేసుకుంటాం. సర్వోన్నతుడు వ్యక్తికి పరిచయం మాట అందరి జీవితాల్లో ఫలించినట్లుగా సహాయం చేయండి. ఏ స్వామిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. సమయాన్ని అధ్యక్షులు ప్రార్థన
ప్రారంభం చేస్తున్నామండి. ప్రేమగా తండ్రి మంచిగా ఈ యొక్క ఆలయంలో చేరి మమ్మల్ని నిన్ను శుద్ధికి ఆరాధించే కార్యం నువ్వు కలిగిన తీవ్రమైన